హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉంటుంది. దాంతోపాటుగా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అండ్ ఎలిమినేషన్ అయ్యే ముందు జరిగే డ్రామాలు, కథలు, కమ్మమిషులు, దాంతోపాటుగా రేపు స్టేజ్ మీద ఇంకేం జరగబోతుంది రేపు ఎపిసోడ్లో అనే క్లియర్ అప్డేట్స్ మొత్తం ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా చూడడానికి ట్రై చేయండి. లెంత్ కాకుండా ఉండడానికే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది దీని తర్వాత టాప్ 5 రిలేటెడ్గా. అండ్ దీని తర్వాత ఒక లైవ్ కూడా వస్తుంది. ఆ లైవ్ రిలేటెడ్గా మీ అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ కామెంట్స్లో నుంచే ఏదైనా తీసుకొని లైవ్ పెట్టాలనుకుంటున్నాను. కొన్ని కాన్సెప్ట్స్ ఇప్పుడు బయట జరుగుతున్నది ఏదైతే ఉందో, తెలుగు, కన్నడ, తెలుగు కంటెస్టెంట్స్గా సపోర్ట్ చేయాలి, వేరే లాంగ్వేజ్ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేది అవ్వచ్చు. అంటే డిబేటబుల్ పాయింట్, డిబేటే. కొంతమంది వాళ్ళని యాడ్ చేస్తాను, కొంతమందిని వీళ్ళని యాడ్ చేస్తాను. ఇద్దరితో డిబేట్ విత్ మంచి లాంగ్వేజ్తో, ఇష్టం వచ్చి బూతులు మాట్లాడుకోవడం కాదు, దాని రిలేటెడ్ డిబేట్. లేదా గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవ్వచ్చు అనే టాపికా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే, ప్రేరణ వర్సెస్ గౌతమ్ ఎవరిది తప్పు ఎవరిది రైటు, ఇలాంటివి ఏ టాపిక్ మీద డిబేట్ పెడితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది కింద కామెంట్స్ పెడితే, హైయెస్ట్ కామెంట్స్ ఉండే వాటిని నేను తీసుకొని 6:30కి లైవ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 2-3 hours. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా అన్ని వీక్ల కంటే ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ స్వామి. ఎందుకంటే ఈ వీక్లో పర్టికులర్ ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరగద్దు అంటే, బిగ్ బాస్లో ఏ సీజన్లో నేను చూసుకోండి, ఈ పర్టికులర్ వీక్కి ఓటింగ్ జరిగేది ఎట్లా అంటే, ఆ వీక్లో ఆ ఎమోషన్స్ ఎలాగైతే పండుతాయో దాని రిలేటెడ్గా ఓట్లు పడతాయండి. ఆ వీక్లో ఇంకా ప్లస్ ఎలా అవుద్దంటే, మన ఫ్యామిలీ మెంబర్ వచ్చింది ఫస్ట్ డేనా లాస్ట్ డేనా అనేది కూడా డిపెండ్ అవుద్ది. ఆ టైంలో ఫస్ట్లోనే వచ్చేసారు అనుకోండి, ఆ ఫస్ట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు, అయిపోతారు. ఆ తర్వాత వచ్చే వాళ్ళ ఎమోషన్స్ భయంకరంగా ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి ఓటింగ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఓయమ్మ భయంకరంగా ఉంది, సూపర్ ఉందని, వీళ్ళు ఆల్రెడీ సూపర్ ఉంటే ఇబ్బంది ఏం లే, అదే ఇది కంటిన్యూ అవుద్ది, వీక్ అంతా వేస్తారు. కానీ వీళ్ళది అట్టండేసి వాళ్ళు స్టార్టింగ్ సోమవారంలో వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళని మర్చిపోతారండి. మర్చిపోయి కంపు అయిపోయి లాస్ట్ తర్వాత వచ్చే వాళ్ళందరూ హైప్ ఇచ్చి, ఎమోషన్ ఇచ్చి, ఏడుపు పెడబప్పులు భయంకరంగా ఉండదనుకోండి, వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఆ రోజుకి ఆ రోజు పాత వాళ్ళని మర్చిపోతారు. అలా ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండే వీక్ ఇది. ఇలా ఫ్యామిలీ వీక్లో ఎలిమినేట్ అయిన వాళ్ళలో సీజన్ 5లో యాంకర్ రవి ఒకరు. యాంకర్ రవి బీభత్సంగా ఆ వీక్లోనే పర్ఫార్మెన్స్ చేశాడు, అంతకుముందు వారం పర్ఫార్మెన్స్ చేశాడు. వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు బీభత్సమైన ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి, అయినా కూడా ఆ వారం ఎలిమినేట్ అయిపోయారు. సో ఫ్యామిలీ వీక్ అనేది మోస్ట్ డేంజరస్ వీక్ అండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా ఎలిమినేట్ అవ్వచ్చు అనేటట్టుగా ఉంది. ఈ వీక్ పర్టికులర్ వీక్లో వచ్చి చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. అన్ని రకాల ట్విస్టులతో పాటు ఓటింగ్ మాత్రం అర్రాచకంగా జరుగుతుందండి. అర్రాచకం, అప్పటికప్పుడు చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడే ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో చెప్పేదానికంటే ముందు హైలైట్గా టాప్లో తాట తీసి వదిలేస్తున్న గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో ఈ వీక్లో 7 members నామినేషన్లు ఉంటే, ఓటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి ఎండ్ అయ్యే లాస్ట్ సెకండ్ వరకు ఈ వీక్లో ఫస్ట్ పొజిషన్లోనే కసలు గతలాడిస్తున్న గౌతమ్ కృష్ణ అండి. లేపుతున్నాడు, మామూలు ఓట్లు పట్టలేదు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. నెంబర్ 1కి నెంబర్ 2కి ఇంత డిఫరెన్స్ ఉంది. అంత టాప్ పొజిషన్లో ఉన్నాడు గౌతమ్ కృష్ణ. దానికి రీజన్స్, ఈ సీజన్ డొల్లగా సొల్లు సీజన్ లాగా కలుస్తున్న ఈ టైంలో కొంత ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ తీసుకొని వచ్చింది అయితే గౌతమ్ కృష్ణనే. వచ్చి మాట్లాడే విధానంలో కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ చేసే విధానం కావచ్చు, వాళ్ళతో రైవలరీ పెట్టుకునే విధానం కావచ్చు, వీటన్నిటి వల్ల సీజన్కి కొంత ఇంట్రెస్ట్ అయితే తీసుకొని వచ్చాడు. దానివల్ల ఏంటంటే కొంచెం ఆడ్ మ్యాన్ అవుట్లా కనిపించాడు. మెయిన్ ఏంటంటే ఒక సీజన్ ఎలా అయినా ఎవరైనా స్టాండ్ అవుట్ అవ్వాలంటే, గౌతమ్ వాళ్ళ అన్నగారు చెప్పినట్టుగా స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే కొంత డిఫరెన్స్ ఉండాలి. ఆ డిఫరెన్స్ గౌతమ్ కృష్ణ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎగ్జాంపుల్కి అటో గ్రూపు ఇటో గ్రూపు మధ్యలో అయినా ఏమంటారు, చుక్కల్లో చంద్రుడు అన్నట్టుగా ఆ గ్రూప్ ఫామ్ చేయకుండా సింగిల్గా ఆడాడు చూసారా, అక్కడ ఆడ్మెన్ అవుట్లా కనిపించాడు. దానివల్ల తనకి ప్లస్ ఏమవుతుందంటే, అందరూ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా నవీల్తో, నిఖిల్తో, వీళ్ళతో సరసంగా మంచిగా ఉంటుండేసరికి వాళ్ళకంతా లైన్లోకి రాలా. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం అక్కడ టాప్ కంటెస్టెంట్ అయిన ప్రేరణతో ఇష్యూలోనే, నిఖిల్తో ఇష్యూలోనే, వీటి రిలేటెడ్గా తనకి కొంచెం ఆ రైవలరీ మెయింటైన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వచ్చేసింది గ్రాఫ్. దాంతోపాటుగా ఆడిన 2 టాస్కులు బాగా ఆడాడు. దాంతోపాటుగా ఈ వీక్ ఫ్యామిలీ వీక్ వర్కౌట్ అయింది. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి ఇతనికి ఎలివేషన్ ఇచ్చినట్టుగా మాట్లాడడం అనేది భయంకరంగా వర్కౌట్ అయింది. దాంతోపాటుగా కొన్ని వేరే ఇష్యూల వల్ల అటు తిప్పి ఏ రకంగా చూసుకున్నా గౌతమ్ కృష్ణకి ప్లస్లోనే పోతుందండి. ఎందుకంటే గౌతమ్ కృష్ణకి ఒకటి టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నేను ఇందాక వీడియోలో చెప్దాం అని మర్చిపోయా. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఎవరికైనా ఆల్రెడీ అయిపోయాడు అనుకున్న పొజిషన్ నుంచి అప్పుడు నిలబడి లేస్తాడు చూసారా, బౌన్స్ బ్యాక్. ఇందాక వీడియోలో బౌన్స్ బ్యాక్ అని చెప్పా, కానీ ఆ బౌన్స్ బ్యాక్ అంటే ఒక పదం వాడచ్చండి. అంటే ఇంకంతా కోల్పోవడానికి ఏం లేదండి గౌతమ్ కృష్ణ సిచ్యువేషన్లో. అప్పుడు ఫస్ట్ అతను నామినేషన్కి వచ్చిన టైంలో, నామినేషన్లోకి వచ్చి ఎలిమినేషన్ అయిపోయాడు అనుకున్న సిచ్యువేషన్లో
అతను ఇంకా కోల్పోవడానికి లూజ్ అవ్వడానికి ఏం లేదండి, పరువు గంగలో కలిసిపోయింది, ఇంకేమీ లేదురా, ఇంకేముందిరా, ఇంకా నేను విన్నర్ అవ్వాలని వచ్చాను, ఏదో చేద్దాం అనుకుని వచ్చాను, నేను ఎలిమినేటు కానీ మణికంఠ వల్ల ఉన్నా అనేంత పొజిషన్లో చూపించి నిలబెట్టేశారండి బిగ్ బాస్. అలాంటప్పటి నుంచి అంటే కోల్పోవడానికి ఏమీ లేదు అనుకున్న సందర్భం నుంచి ఇక సాధించాల్సింది ఏమీ లేదు అనే సిచ్యువేషన్ దాకా ముందుకెళ్తున్నానండి. అలా 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 పెరిగింది గ్రాఫ్. ఆ గ్రాఫ్ పెరిగింది, ఆట బాగుంది, అన్ని రకాలుగా ఉంది, వేరే వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ బాగున్నాయి. ఓవరాల్గా టాప్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండి ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అన్న కూడా వచ్చి ఇచ్చిన ఇన్పుట్స్ బాగున్నాయి. కొన్ని ఇన్పుట్స్ బాగాలేవు, ఆల్రెడీ మీకు కింద వీడియోలు చెప్పి ప్రతి వీడియోలో చెప్తే ఏదో టార్గెట్ అంటారు. మళ్ళీ సొల్లు క్యాండిడేట్లు కొంతమంది ఉంటారండి, వాళ్ళు మన వీడియోలు చూడరు, మనది ఏం ఉండదు. నేను చెప్పేది రివ్యూవర్స్ గురించి కాదు, ఆ రివ్యూవర్స్ గురించి మాట్లాడే ఓపిక లేదు నాకు. నేను అసలు వాళ్ళ గురించి టాట్లకు కూడా రావట్లే. జనాలు కొంతమంది మెసేజ్లో వీడియో చూడకుండా ఏంటంటే ఆది గారు వాళ్ళు గ్రూప్ ఆడతారు, వాళ్ళు గ్రూప్ ఆడతారని నేను కూడా చెప్పాను, నా చెప్పింది చూడరు, కానీ వాళ్ళు చెప్పిందే గమనించాలి. సో ఎటు తిరిగి గౌతకృష్ణ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడని హీఈస్ డిజర్వ్డ్. ఈ 7 మెంబర్స్లో నెంబర్ 1 పొజిషన్కి అతను అర్హుడు, నో డౌట్. తర్వాత సెకండ్ పొజిషన్లో ఆల్రెడీ తెలిసిందే అండి, నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి మాత్రమే యష్మి గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, లేకపోతే ఆవిడ డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా. కానీ ఫర్దర్గా ఇది వర్కౌట్ అవుతుందా అంటే మేబీ వర్కౌట్ కాదు. ఇక నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక నుంచి టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ 4 కంటెస్టెంట్స్, సోషల్ మీడియాలో ఓటింగ్ బాగా పడుతున్న టాప్ 4 కంటెస్టెంట్స్ మినహాయిస్తే మిగతా 4 కంటెస్టెంట్ని ఆ టాప్ 5 కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఎలిమినేట్ చేయాలని చూస్తారు. అంతేగాని వాళ్ళనట మా ఓడి ఫ్రెండ్ కదా తోసుకొని పోదాం టాప్ 5 దాకా అనేది ఊరికి ఉండదు. ఎందుకంటే మా ఓడి ఫ్రెండ్ మా ఓడితో పాటు టాప్ 5కి వెళ్తే మా ఓడికి పెద్ద బొక్క, ద హోల్ కాలేజ్ అన్నట్టుగా ఉంటుంది, పెద్ద బొక్క పడుద్ది. ఎందుకంటే వీళ్ళు టాప్ 5కి వెళ్ళారనుకోండి ఓట్ షేర్ అవుద్ది. ఇప్పుడు యష్మి వెళ్ళింది అనుకోండి టాప్ 5కి, నిఖిల్కి యష్మికి ఓట్ షేర్ అవుద్ది. ఇప్పుడు గౌతమ్తో పాటు క్లోజ్గా ఉన్న వాళ్ళు తేజ వాళ్ళు టాప్ 5కి వెళ్ళారనుకోండి షేర్ అవుద్ది. నా మీనింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళకి సపోర్ట్ చేయరు, మా వాళ్ళకే సపోర్ట్ చేద్దామని టాప్ 4 కంటెస్టెంట్స్ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ టైంలో ఎవరికి పెద్ద ఇష్యూ పెద్ద బొక్క పడుతుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి యష్మి గారు కోట్లు పడవచ్చు, కానీ తర్వాత పడకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ప్రస్తుతానికి నిఖిల్ వల్లే పడుతుంది అంత పెద్ద ఓటింగు, లేకపోతే అంత స్థాయిలో ఉండుండేది కాదు ఆవిడ ఆట తిరిగి ఆవిడికి. కానీ ఈ పర్టికులర్ వీక్గా మాత్రం ఆవిడకి ఒక 20-30% ఓటింగు, అంటే పడే వాటిలో ఒక 20% ఓటింగు వాళ్ళ నాన్నగారి మాటల్ని చూసే పడుంటాయి అన్న ఫీలింగ్ వస్తుందండి. అతను వచ్చి ఏమి ఫీల్ అవ్వకుండా నా కూతురు ఆట మారాలా ఏమైనా కానీ అనేసి క్లియర్గా నువ్వు ఇట్ట ఆడుతున్నావు, 2 వారాల నుంచి కూర్చొని ఉంటున్నావు, ఏమి చేసింది లేదని మొక్కం మీదే చెప్పిన విధానం ఏదైతే ఉందో సూపర్ అండి. దానివల్ల కూడా ఓటింగ్ పడుతుంది ఆవిడకి. ప్రస్తుతానికి షీ ఈజ్ ఇన్ సేఫ్ జోన్ అన్న ఫీలింగ్ వస్తుంది. తనైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, కానీ స్టిల్ కొంత డేంజర్ జోన్లో ఉంది. ఒక్క గౌతమ్ కృష్ణ తప్పించి మిగతా 6 మంది డేంజర్ జోనే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ కొంచెం సేఫ్ జోన్లో ఉంది ఇవిడ, లిటిల్ బిట్ ఓకే. తర్వాత పొజిషన్లో విష్ణుప్రియ గారు అండి. విష్ణుప్రియ గారు నా వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఆవిడ జెన్యూనిటీ చూసిన తర్వాత నాకు లిటరల్గా చెప్తున్నాను, నేను మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయను ఓట్ల విషయంలో. లాస్ట్ సీజన్లో ఒకసారి అంబటి అర్జున్ కోటేశాను, ఎందుకంటే ఆట ఆడి టాస్క్లు ఆడి ఎవరితో సంబంధం లేకుండా ఆ రోజు టాప్ 5కి వెళ్ళిపోయాడు. నేను షాకు, ఎందుకంటే ఆ రోజు ఎలిమినేట్ అవుతాడేమో అన్న ఆ సీన్లో క్రియేట్ అవుతూ ఉండింది. ఆ టైంలో నేను ఓటేసి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. దాంతోపాటుగా సీజన్ 7లో 3rd వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతాడు అనేంత రేంజ్కి వచ్చింది. అతను తెలుగు రాదు అనే ఆ ఒక్క ఉద్దేశంతో ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఆ టైంలో సపోర్ట్ చేశాను. కానీ ఈ పర్టికులర్ సీజన్లో విష్ణుప్రియకి నేను నా జెన్యూనిటీ చూసిన తర్వాత నాకు ఓటు వేయాలనిపించిందండి. కానీ వేస్తే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది ఏమో అనేసి నేను చేసి చెప్పలేదు, కానీ నాకు అంత జెన్యూన్గా అనిపించింది అమ్మాయి. మిగతా పెంట పనులు అవి ఇవి నెగిటివ్స్ అవి ఇవి అందరికీ ఉంటాయి, కానీ ఈ పర్టికులర్ పాయింట్ మీద బిగ్ బాస్ అనేది నిజంగానే పర్సనాలిటీ బేస్డ్ షో. నువ్వు ఆ పర్సనాలిటీ టాస్క్లు ఆడేటప్పుడు చూపిస్తావా, లేకుంటే జెన్యూన్గా జనాలతో ఉండే బిహేవియర్లు చూపిస్తావా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలా చూపించినా నీ పర్సనాలిటీ జనాలకు నచ్చాలి, అంతేగా నువ్వు టాస్క్ ఆడే విధానం కాదు. నువ్వు టాస్క్ బాగా ఆడితే నీ హైపర్నెస్ నచ్చుండొచ్చు, దాంట్లో నీ జెన్యూనిటీ నచ్చుండొచ్చు, నువ్వు ఇంకొకటి ఏదో నచ్చుండొచ్చు. ఇవి ఏదో ఒకటి పర్సనాలిటీ ఓవరాల్గా ఆవిడ చెప్పినట్టు ఆ పర్సనాలిటీని రెప్లికేట్ చేస్తున్న ఏకైక కంటెస్టెంట్ అంటే ఏమి ఫేక్ లేకుండా ఆవిడ ఫేక్ ఇన్ ద సెన్స్ నేను జెన్యూన్ అంటున్నానంటే ఆవిడ తప్పులు లేవని కాదు, తప్పులు కూడా జెన్యూన్గానే చేస్తున్నాను ఫీలింగ్, అంటే దాచిపెట్టుకోవట్లా. కాబట్టి ఆవిడకి 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. షీ డిజర్వ్స్ దట్ ఓటింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. నాకెందుకో ఇంకేదైనా పెంట పనులు చేసి ఇంకా దారుణంగా ఏమైనా ఏమైనా రూడ్గా బిహేవ్ చేస్తే తప్ప విష్ణుప్రియ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ విత్ గుడ్ నేమ్ అన్న ఫీలింగ్ వస్తుందండి. నెగిటివ్గా ఏం రావదు బయటకు అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఆవిడ ఆట తీరు మాట తీరు అన్నీ కొంచెం రికవర్ అవుతూ వచ్చింది. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి చెప్పారు కాబట్టి నామినేషన్స్ కూడా కొంచెం గట్టిగా చెప్పే అవకాశం ఉంది. పృథ్వీ రిలేటెడ్గా
ఇక ముందు ముందు కూడా నాకు తెలిసి వీళ్ళిద్దరు ఇంకొంచెం క్లోజ్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీ వాళ్ళ మదర్ కూడా వచ్చి ఇచ్చిన హింట్లు ఎలా ఉన్నాయంటే సింపుల్. విష్ణుప్రియకి పృథ్వీ వల్ల లాభం లేదు, కానీ పృథ్వీకి విష్ణుప్రియ వల్ల లాభం. ఎందుకంటే పృథ్వీ చాలా లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు, ఏ క్షణమైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అలాంటి కంటెస్టెంట్కి పృథ్వీ విష్ణుప్రియతో కొంచెం జోడీ కట్టినట్టుగా కానీ కొంచెం ఇష్టం ఉన్నట్టుగా కానీ అతను కూడా సిగ్నల్స్ ఇచ్చాడంటే 1-2 వీక్స్ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి ఉండే అవకాశం కూడా గట్టిగా ఉంది. ఆ రిలేటెడ్గా కూడా మనం ఆలోచించవచ్చు. అలాంటి కనెక్షన్ కూడా ఫామ్ అయ్యే అవకాశం కూడా మనం కొట్టిపారేయలేం. ఎటు చూసుకున్న విష్ణుప్రియ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్, తను కూడా డేంజర్ జోన్లో ఉంది. అది ఎందుకు డేంజర్ జోన్లో ఉంది అన్నది నేను ఇందాకే చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎర్లీగా వచ్చారంటే తర్వాత 2-3 రోజులు వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ బీభత్సంగా ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు, కానీ వీళ్ళకి ఓట్లు లేరు, మర్చిపోతారు. ఆ రకంగా కేర్లెస్ అయిపోయి ఓటింగ్ తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తర్వాత లీస్ట్ 3లో ఉన్న మెంబర్స్ టేస్టీ తేజ, పృథ్వీరాజ్ అండ్ అవినాష్. ఎవరైనా చెప్తారు టేస్టీ తేజ, అవినాష్ అందరికంటే లీస్ట్లో ఉన్నాడని ఎవరైనా నొక్కి ఒక్కనించమని చెప్పొచ్చు. అది ఎలాగనేది నేను చెప్తాను. ఫస్ట్ తేజ అండి. తేజకి ఈ వీక్ అందరూ ఏమనుకుంటారంటే ఓటింగ్ పడి ఉండొచ్చు అనేసి అనుకోవచ్చు. నాకేమనిపిస్తుందంటే ఓటింగ్ బీభత్సంగా పడి ఉండే ఛాన్స్ ఒకటి ఉంది, లేదా బాగా తక్కువగా పడే ఛాన్స్ ఉంది. 2 కారణాలు. ఒకటి వచ్చేసరికి తనకి నెగిటివ్ కంటెంట్ వచ్చింది. మీరు ఎవరన్నా కాదన్నా. ఎలాంటి నెగిటివ్ కంటెంట్ అంటే కొంతమందికి అది నెగిటివ్ కంటెంట్, కొంతమందికి అది పాజిటివ్ కంటెంట్ కూడా. ఒకటి వీక్ మొత్తం మీద అందరికంటే లాస్ట్ ఫ్యామిలీ వచ్చింది టేస్టీ తేజకి. దానివల్ల వీక్ అంతా వేరే వాళ్ళకి వస్తూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరితో ఇతను ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూసి ఓట్లు వేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు, ఎమోషనల్ బ్యాచ్. ఆ లేసి ఉంటారేమో, కానీ మామూలు వాళ్ళకి ఆ వచ్చిన ఫ్యామిలీకే ఓటేస్తారు, కానీ ఇక్కడ ఏడుస్తున్నారని ఓటేసే అవకాశాలు తక్కువ. ఆ రకంగా నెగిటివే జరుగుతుంటుందని నేను అనుకుంటున్నా. దాంతోపాటుగా ఫైనల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చారు. ఈ రోజుకి నైట్కి పడే అవకాశం ఉందిలేండి, సేవ్ అయ్యే అంత ఓటింగ్ పడవచ్చు మేబీ, కానీ స్టిల్ డేంజర్ జోన్. ఎందుకంటే అతను లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి 1.5 గంట మాత్రమే ఓట్లు ఉంటుంది కదా, ఆ టైంలో ఏమైనా ఎక్కువ ఓట్లు పడవచ్చు. కానీ ఈ వీక్ మొత్తం ఖచ్చితంగా తక్కువ పడి ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని లీస్ట్ 3లో ఉన్నాడు. ఇక్కడ మనం డేంజర్ జోన్ ఎందుకు అంటున్నానంటే ఇంకెలాగో పడద్దులే అనుకుని వదిలేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం తక్కువ ఓట్లే ఉన్నాయి. ఈ ముగ్గురు డేంజర్ జోన్ అండి. టేస్టీ తేజ కొంచెం డేంజర్ జోన్ తక్కువ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే. ఎవరితో? పృథ్వీరాజ్ అండ్ అవినాష్తో కంపేర్ చేస్తే. ఒకటి మాత్రం నిజం, టేస్టీ తేజకి సంబంధించి ఒక మాట మనస్ఫూర్తిగా చెప్దామనిపించింది. ఏంటంటే టేస్టీ తేజ సీజన్ 7లో ఉన్నదానికి టేస్టీ తేజ సీజన్ 8లో ఉన్నదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా గౌతమ్ కృష్ణ సీజన్ 7లో ఉన్నదానికి సీజన్ 8లో ఉన్నదానికి కూడా నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఈ సీజన్లో తను రైట్ ట్రాక్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ రైట్ ట్రాక్లో ఉండేటప్పుడు కొంచెం డోస్ పెంచితే ఇంక మళ్ళీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రైట్ ట్రాక్లో ఉన్నాడు. గౌతమ్ కృష్ణ కంటే కూడా తన మొత్తం చేంజ్ ఓవర్ కనపడుతుంది టేస్టీ తేజలో. కామెడీ పీస్ లాగా కామెడీగా ఉండేవాడు, ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు. అది ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే కొంతమంది కంటెస్టెన్సీ కొన్ని చూసినప్పుడు ఏమవుతుంది, నిజంగానే లాస్ట్ సీజన్ కంటే బెటర్ కదా, కొంచెం బాగానే ఆడుతున్నాడు కదా అనిపించినప్పుడు ఎవరు నో చెప్పలేని సిచ్యువేషన్ ఉండే పర్ఫార్మెన్స్ అయితే టేస్ట్ యాజ్ ఆఫ్ నో ఉంది. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఈ వీక్లో ఆ ఎమోషన్ ఏదైతే అయిందో అది నాకు కూడా ఒక్కొక్కసారి బాగా అనిపించింది. కానీ నేను ఎమోషన్స్ నెగిటివ్ చేయను, ఎమోషన్స్ గురించి నెగిటివ్గా మాట్లాడలేను కాబట్టి, ఎందుకంటే నేను కూడా ఎమోషనల్ పర్సన్ కాబట్టి నేనేం మాట్లాడలేకపోయినా అది కొంత నెగిటివ్ అయి ఉండే అవకాశం అయితే ఉంది టేస్ట్ తేజకి. యాజ్ ఆఫ్ నో హీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్, 3rd పొజిషన్లో ఉన్నాడు లీస్ట్ నుంచి. తర్వాత పృథ్వీరాజ్ అండ్ అవినాష్ లీస్ట్ అండి. అవినాష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఓట్లు వేసుకోండి. ఓట్లు వేసుకోకపోతే అవినాష్ని కాపాడలేరు. నో ఛాన్స్ ఉంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ రిలేటివ్ వస్తే పృథ్వీరాజ్ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే తన ఫ్యామిలీ వీక్ కూడా ఏం పండలేదు. ఒకటే పండిన కార్యక్రమం పండింది ఏమన్నా ఉంది అంటే విష్ణుప్రియతో వాళ్ళ మదర్ కన్నడలో మాట్లాడిన ఆ మాటలు, విష్ణుప్రియ జెన్యూను, విష్ణుప్రియ మంచిది, విష్ణుప్రియ గుడికి వెళ్ళద్ది, పూజలు చేస్తుంది, నేను కూడా వేస్తాను, రామ రామ సీత సీత అనేసి అవి కొంచెం వర్కౌట్ అయింది తప్పించి మిగతా అంతా కన్నడ లాంగ్వేజ్లో మాట్లాడడం తట్టు ఆ ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే మనోడు ఎమోషనల్ క్యాండిడేట్ కాదు, ఈ అంటుంటాడు అన్నిటికీ హ్యాపీగా ఉంటాడు. కాబట్టి అది ఎమోషన్ ఏం పండలేదు. దట్టు ఫ్యామిలీ కూడా కొంచెం లేట్గానే వచ్చింది. ఆ ముందు వారం అంతా కూడా 2-3 రోజులు కూడా వేరే వాళ్ళ ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి. తనకు ఓటింగ్ పడే ఛాన్సే లేదు. తను ఏదైనా చూపించుకొని టాస్క్ యాడింగ్, ఓటింగ్ ఒపీనియన్స్ ఫామ్ చేయడం ఇలాంటివి ఏం లేవు. దాంతోపాటుగా నామినేషన్స్లో ఏమన్నా ఎరగదీసి తాట తీసాడా అంటే నామినేషన్స్లో కూడా అవినాష్ని నామినేట్ చేసి బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, లెటర్ రూమ్ ఖాళీ లేదు, ఇట్లాంటి రీజన్స్ చెప్పాడు. ఇంకేం ఓట్లు పడతాయి చెప్పండి. సో ఆ రకంగా హీఈస్ ఇన్ హెవీ డేంజర్ జోన్. అంటే కంటెంట్ పరంగా ఎమోషనల్ కంటెంట్ లేదు. టేస్టీ తేజ ఏందా చెప్పడం మర్చిపోయి నామినేషన్స్ పాయింట్లు, నామినేషన్స్లో ఆ ఫైర్ అయిన విధానం, గౌతమ్ కృష్ణ నామినేషన్లో ఫైర్ అయిన విధానం ఇద్దరిది బాగుంది. అక్కడి నుంచి ఆడ్ మ్యాన్ అవుట్గా వీళ్ళిద్దరు కనపడుతున్నారు. వీళ్ళిద్దరు సీజన్ లేకపోతున్నారు అనే సీను ఆ రోజు నామినేషన్స్లో కనపడింది అందరి దృష్టిలో. ఆ రకంగా కూడా వాళ్ళిద్దరు కోట్లు పడుతూ ఉంటారు. నేను చెప్పడం మర్చిపోయా. ఇక నామినేషన్స్ పాయింట్లు బాగాలేవు పృథ్వీరాజ్, వీక్ అంతా కూడా బాగాలేదు, ఎమోషనల్గా కూడా వర్కౌట్ కాలేదు. వాళ్ళ మదర్ వచ్చింది కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్. కాబట్టి దట్టు వాళ్ళ మదర్ వచ్చి ఇండికేషన్స్ ఏమి ఇచ్చారు,
ఫౌల్ గేమ్స్ ఆడొద్దు, మోసం ఆడబేడా అనేసి చెప్పారు. అంటే ఇన్ని రోజులు ఫౌల్ గేమ్స్ ఆడింది నిజం, అది ఆవిడ వాళ్ళ మదరే ఒప్పుకున్నారు, తనకి తెలుసు. బిగ్ బాస్ టీంకి కళ్ళు కప్పుకున్నారు, వాళ్ళకి కనపడదు, వాళ్ళు అడగరు వీకెండ్లో. కాబట్టి అది కూడా వాళ్ళ ఆవిడ నోట్లో నుంచి రావడం వల్ల కూడా ఒక నెగిటివ్. అది ఒక్క విష్ణుప్రియ ఆ యాంగిల్లో ఆలోచిస్తే తప్పించి వాళ్ళ మదర్ గారు విష్ణుప్రియని యాక్సెప్ట్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది కొంతమందికి. ఆ రకంగా ఓట్లు పడి ఉంటాయి. కానీ ఈ వీక్లో పడ్డానికి కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమి క్రియేట్ కలదు పృథ్వీకి. ఈ రకంగా హీఈస్ ఇన్ డేంజర్ జోన్. నెక్స్ట్ అందరికంటే విపరీతమైన డేంజర్ జోన్లో ఉన్నది అవినాష్. అవినాష్ ఎందుకు డేంజర్ జోన్లో అంటే 5 వారాలు నామినేషన్లో రాకుండా 6వ వారం నామినేషన్స్లోకి వస్తే డేంజర్ జోన్లో ఉండక ఎక్కడ ఉంటారు? ఎంతలా తోపు కంటెస్టెంట్ అయినా డేంజర్ జోన్లో ఉండాల్సిందే. కాబట్టి డేంజర్ జోన్లో ఉన్నాడు తప్పించి తన టాస్క్లు ఆడిన ప్రతి టాస్క్ బాగానే ఆడాడు. ప్రతిరోజు సాయి శక్తుల ఏ మాటకమాట అవినాష్ ఎవ్రీ సింగిల్ సెకండ్ అవతలని నవ్వించాలని చేసే తాపత్రయం, తనని తాను తగ్గించుకునే ఆ విధానం, దాన్ని ఎవడు కొట్టిపారేయలేడు. ఒకటే నామినేషన్లో రావట్లేదు అనే పాయింట్ తప్పించి మిగతా దేంట్లో కూడా అవినాష్ 100% ఎఫర్ట్స్ అయితే పెడతానన్నాడు. హౌస్ వర్క్లు బాగానే చేస్తున్నాడు, కామెడీ బాగానే చేస్తున్నాడు. టాస్కులు వస్తే అంతకుముందు సీజన్ అయినా కొంచెం కామెడీగా ఆడాడు, కానీ ఈ సీజన్ చాలా ఫిజికల్ టాస్కులు కూడా చాలా సీరియస్ ఇదిలో ఆడుతున్నాడు. అప్రిషియేట్ చేయాల్సిందే. నెగిటివ్స్ ఏం పెద్దగా ఓవర్ నెగిటివ్స్ అయితే అవినాష్ లేవండి. ఒకటే నామినేషన్లోకి రావట్లేదు, దాంతోపాటుగా నామినేషన్ రీజన్స్ కొన్ని సిల్లీగా ఉన్నాయి. అవి తప్పించి మిగతా అంతా ఓకే. హీ డిజర్వ్స్ ఓటింగ్. ఇందుకు ఆ ఎంటర్టైన్మెంట్కి వాటికి వీటికి టాస్క్ల పర్ఫార్మెన్స్కి. కానీ నామినేషన్లో లేకుండా సడన్గా వస్తే ఎవరు కూడా వేయరు, ఎందుకంటే కనెక్షన్ రాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి వాళ్ళు వర్సెస్ వీళ్ళు వర్సెస్ వాళ్ళని గొడవలుగా నామినేషన్లు జరుగుతూ ఉన్న టైంలో సడన్గా ఆయన వచ్చి నాకు వేయాలంటే వేయలేరు. ఆ రకంగా ఓటు చాలా తక్కువ పడుతుంది. లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. తనని ఎవరు కాపాడలేరండి. ఒకే ఒక్కడు గౌతమ్ మన నబిల్ మాత్రమే కాపాడగలుగుతాడు. అది ఏం జరగబోతుంది నేను ఇప్పటి నుంచి చెప్తాను. ఉండే ట్విస్ట్ ఏంటి, ఏం జరగబోతుంది రేపని. నబిలు అవినాష్కి బాగా క్లోజ్. ఎప్పటి నుంచి క్లోజ్ అయ్యాడు? ఆ సర్కిల్ గేమ్లో ధర్మాకోల్ బాల్స్ పెట్టుకొని హౌ అని తిరుగుతున్నాడు చూసారా, ఆ టైం నుంచి క్లోజ్ అయ్యారు. క్లోజ్ అవుతున్నప్పుడు ఎంత క్లోజ్ అంటే నేను త్యాగం చేసేస్తాను, నువ్వు మెగా చీఫ్ అయిపో అని అంత క్లోజ్. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు వద్దులే అనౌన్స్మెంటు నబిల్ని చేసేయి అనేసి అవినాష్ అడిగాడు. ఆటంతా అయిపోయిన తర్వాత నీకెళ్ళి మీరు అనుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, బిగ్ బాస్ నన్ను తట్టడు అనేసి మళ్ళీ అనౌన్స్మెంట్ నబిల్ ఓడిపోయాడు, అవినాష్ గెలిచిన అనౌన్స్మెంట్ చేశాడు. వీళ్ళిద్దరు అంత క్లోజ్. దాని తర్వాత నబీల్కి హెల్ప్ చేశాడు. నబీల్కి రౌండ్ హెవీ ఎఫర్ట్స్ పెట్టి 100% జెన్యూన్గా సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్ చేసింది చూసి మధ్యలో ఆపేసి అంత కష్టం చూడలేకపోతున్నాడని కూడా నబీల్ అంటాడు. ఆ తర్వాత మొన్న నామినేషన్స్ నెక్స్ట్ వీక్ ఎవరికి వేయాలని ఆలోచించేటప్పుడు డిస్కషన్ టైంలో ఈ వీక్ నేను సేవ్ అవుతానో లేదా అన్నట్టుకంటే బరాబర్ సేవ్ అవుతాను నబీల్ అంటాడు. తర్వాత అవినాష్ లేని టైంలో రోహిణి వేరే వాళ్ళతో నిఖిల్ వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు పృథ్వీ ఉన్నప్పుడు కూడా అవినాష్ సేవ్ అవుతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, పక్కా సేవ్ అవుతాడు అనేసి అంటున్నాడు. సో తనకి తాను నబీల్కి అవినాష్ సేవ్ అవుతాడని ఫిక్స్ అయిపోయి గట్టిగా ఉన్నప్పుడు అవినాష్కి రిలేటెడ్గా జరిగే కథ ఏమంటే నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ ఏదైతే ఉందో లాస్ట్ మూమెంట్లో అవినాష్ లాస్ట్లో ఉంటే బిగ్ బాస్ అడిగిన వెంటనే ఫస్ట్ నబీల్ చేసే పని అవినాష్కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అవినాష్తో బీభత్సమైన క్లోజు, అవినాష్కి హెల్ప్ చేస్తాననేసి అంటుండు. హెల్ప్ చేస్తాననేసి ఇంత క్లోజ్గా ఉన్న వ్యక్తి అవినాష్కి చేయకుండా ఉండే ఛాన్సే లేదు, దాంట్లో తిరిగే లేదు. అవినాష్ నబీల్కి హెల్ప్ చేశాడు షీల్డ్ విషయంలో. ఏ రకంగా చూసుకున్నా అవినాష్కి వాడతాడని చిన్నపిల్లడికి కూడా తెలుసు, వాడేస్తాడు. కాబట్టి సేవ్ అవ్వడంలో కన్ఫాము. కానీ ఒకవేళ ఆ షీల్డ్ అనేది కానీ వాడకపోతే ఎలాంటి కారణాల వల్ల వాడకుండా ఉండే అవకాశం ఉంది అంటే నాకు తెలిసి ఏ రకంగానో షీల్డ్ వాడకుండా ఉండే ఛాన్సే లేదండి, అస్సలు లేదు. అందుకే నేను క్వశ్చన్ మార్క్ పెట్టింది టైటిల్లో. యాక్చువల్గా అవినాష్ ఏం జరిగిందంటే ఈరోజు టాస్క్ వస్తుంది, మెగా చీఫ్ అయిపోయాడు. టాస్క్ ఆడి గెలిచి ఈ సీజన్లో రెండోసారి మెగా చీఫ్ అయిన కంటెస్టెంట్గా ఫస్ట్ టైం రికార్డు సృష్టించేశాడు అవినాష్. కాబట్టి మెగా చీఫ్ అయిపోయి ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొంత ఓటింగ్ పడే అవకాశం ఉంది. అది సేవ్ అయ్యేంత ఓటింగ్ పడద్దంటే కొంచెం డౌటే. సో మెగా చీఫ్ అయి ఉంటే ఈ ట్విస్టులు ఎలా ఉంటాయి అంటే బిగ్ బాస్ పెట్టే ట్విస్టులు మెగా చీఫ్ని లీస్ట్ 2లో నిలబెట్టి మెగా చీఫ్ వెళ్ళబోతున్నాడా ఎలిమినేట్ కాబోతున్నాడా అనే సీన్ క్రియేట్ చేస్తారు. కానీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కాకుండా నార్మల్గా క్రియేట్ చేయాలనుకుంటే అవినాష్ని పృథ్వీని పెడతారు. జెన్యూన్గా ఉన్న వాళ్ళని పెట్టి మీరు వాళ్ళిద్దరు ఎవరైనా సేవ్ చేయాలనుకుంటున్నావా అంటే నబీల్ని సేవ్ చేస్తానే అవకాశం ఉంది. 99% అవినాష్ని సేవ్ చేస్తాననేసి అడిగే అవకాశం ఉంది నబీల్. అప్పుడు అవినాష్ని సేవ్ చేస్తే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంది, దీంట్లోనే రెండో ఆప్షన్ ఏంది, పృథ్వీ లీస్ట్ 2లో ఉండుంటే, ఫస్ట్ లీస్ట్ 1లో కాకుండా 2లో ఉండుంటే అవినాష్ వాడతానగానే అవినాష్ సేవ్ అయిపోతాడు. లీస్ట్ 2లో ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను లాస్ట్లో లేడు ఓటింగ్లో, ఇతను సేవ్ అయ్యాడు ఆల్రెడీ ఓటింగ్ పరంగా జనాల పరంగా, ఇతన్ని కూడా సేవ్ చేసి నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. అదొక ఛాన్స్. రెండో ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఏంటంటే
అంత ఈజీగా షీల్డ్ ఇచ్చేసేయకుండా అవినాష్ టేస్టీ తేజాని లోపల పెట్టారనుకో లాస్ట్లో. ఎందుకు అవినాష్ టేస్టీ తేజ ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్, దాంతోపాటుగా టేస్టీ తేజకి ఎమోషనల్ వీక్ జరిగింది, కొంచెం ఎమోషనల్గా వర్కౌట్ అవ్వచ్చు లాస్ట్ మూమెంట్లో ఎలా ఉందని. వీళ్ళిద్దరిని పెడితే నబీలు అప్పటికి కూడా అవినాష్కి వాడుతాడు. అవినాష్కి వాడారంటే ఆ టైంలో కూడా అవినాష్కి వాడినందుకు టేస్టీ తేజాని ఎలిమినేట్ చేసేయచ్చు ఏ రకంగా. తర్వాత ఓటింగ్ ఎక్కువ పడింది లాస్ట్ టైం మా రాజుకు జరిగినట్టుగా ఎక్కువ పడింది, అయినప్పటికీ ఇతను షీల్డ్ ఆడాడు కాబట్టి అతను ఎలిమినేట్ చేస్తాం అని కూడా చెప్పచ్చు. అదే పృథ్వీ దగ్గర కూడా జరగచ్చు. 2-3 రకాల ఛాన్స్ ఉంది ఆ షీల్డ్ రిలేటెడ్గా. లేదా నబీల్కి ఏదన్నా బ్రెయిన్లో పురుగులు తిరిగి నాకు ఉంచుకుంటాననేసి ఫిక్స్ అయ్యాడు అనుకో, ఆ సీన్ కూడా ఉందండి. దాన్ని మనం ఎక్కడ తప్పట్లేము, కానీ ఒక్కోసారి అనిపిస్తుంది సరేలే, ఎందుకంటే అతను హెల్ప్ చేశాడు కాబట్టి ఇతనికి హెల్ప్ చేశాడు. ఎవరికి అతనికి మెగా చీఫ్ చేయడానికి హెల్ప్ చేశాడు కాబట్టి ఇతనికి ఇది హెల్ప్ చేశాడు ఈసారి షీల్డ్ విషయంలో. అదేం పెద్ద తప్పు పట్టలేము, అంటే అతను చేశాడు కాబట్టి ఇతను చేశాడు, అది ఫస్ట్ ఇతను చేసింది కాదు కదా. ఆ ఛాన్స్ కూడా ఒక 10% ఉంది, ఎందుకంటే నబీలు 3-4 వారాల నుంచి నామినేషన్ లేదు కదా, ఆ టెన్షన్ కూడా పడి ఉండొచ్చు. ఒకవేళ ఎలిమినేట్ అవ్వచ్చేమో ఆ టెన్షన్ కూడా ఉంటుంది కదా. ఆ రకంగా ఆలోచించుకొని కానీ వాడకుండా ఉంటే ఓన్లీ అవినాష్ ఎలిమినేట్ అవుతాడు. బిగ్ బాస్ టీంకి కూడా అదొక మెగా చీఫ్ అయి ఉండి ఎలిమినేట్ అయ్యాడు అనే సీన్ కూడా క్రియేట్ అవుద్ది. ఇన్ని రకాల ఛాన్స్ ఉంది. ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం డిపెండ్ అయి ఉండేది ఓన్లీ నబీల్ మీద, నబీల్ చేతిలో ఉన్న షీల్డ్ మీద డిపెండ్ ఉంటుంది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది. నాకు తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్ వీళ్ళ నలుగురు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ షీల్డ్. ఇప్పుడు మీరు అంటే లీస్ట్ 2 వాళ్ళని నిలబెట్టాలి, అట్లా విష్ణుప్రియాని అట్లా నిలబెట్టరు. విష్ణుప్రియాని అలాంటి వాళ్ళని నిజంగా కావాలని నిలబెట్టారు అనుకోండి, వాళ్ళు నిలబెడితే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే అవినాష్కి వాడితే విష్ణుప్రియకి ఆల్రెడీ ఓట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి సేవ్ అని చెప్తారు. వాళ్ళు పంపించాలి అనుకున్నప్పుడు పంపించాలి అనుకునే కంటెస్ట్నే పెడతారని, పంపించకూడదు అనుకున్నప్పుడు ఈ లాజిక్ వాడి సేవ్ చేసేస్తారు. ఓవరాల్గా నో ఎలిమినేషన్ పెట్టేస్తారు. అది జరగబోతుంది. నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా హై, లేదా పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నేను ఎందుకు నో ఎలిమినేషన్కి ఎక్కువ ఛాన్సెస్ అని ఎందుకు చెప్తానంటే క్లియర్గా మీరే ఆలోచించండి. అవినాష్ షీల్డ్ వాడేస్తాడు, సేవ్ అయిపోతాడు. పృథ్వీని ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నారా? ఈ టైంలో వాళ్ళ మదర్ వచ్చి కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఫాదర్ వచ్చి కూడా వాళ్ళిద్దరికి నచ్చితే పెళ్ళే చేసేస్తామనే సెన్స్లో మాట్లాడినప్పుడు ఇది ఏదైనా వర్కౌట్ అవుద్దేమో అని అనుకుంటారు కదా ఎవరైనా. ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అయితే టీఆర్పీ వస్తుందని అనుకుంటారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టి ఇంకో వారం చూద్దాం అనుకుంటారు. ఆ వారంలో ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు కదా, అది ఆ రకంగా థింక్ చేసే అవకాశం ఉంది. నో ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది. లేదు పృథ్వీని పంపించకూడదని వాళ్ళు కానీ కంకణం కట్టుకుంటే విష్ణుప్రియాను తేజాను లాస్ట్లో పెట్టి వాళ్ళిద్దరిని ఎవరో ఒకరు పంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది జరగబోతుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఎవరికైనా ఓట్లు వేసుకోండి. అన్నీ ఆ షీల్డ్ రిలేటెడ్గా నిక్షిప్తమై ఉంది కాబట్టి వేరే వాళ్ళ చేతుల్లో, ఆడియన్స్ చేతుల్లో లేదు. ఆ షీల్డ్ను బట్టి లీస్ట్ 1లో ఉండేవాడి కంటే లీస్ట్ 2లో వెళ్ళిపోయేవాడు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే లీస్ట్ 1లో 99% అవినాష్ ఉంటాడు. లీస్ట్ 2లో విష్ణుప్రియ ఉంటారా, తేజ ఉంటాడా, పృథ్వీ ఉంటాడా తెలియదు. కాబట్టి వీళ్ళు ముగ్గురులో ఎవరు లీస్ట్ 2లో వాళ్ళు పెడితే ఈ షీల్డ్ అవినాష్కి వాడితే వాళ్ళని పంపించే అవకాశం ఎక్కువ ఉంది, లేదా నో ఎలిమినేషన్ ఉంది. అది మీకు అనిపించింది, నాకు అనిపించింది. సో అంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ రేపు ఏం జరగబోతుందో మాట్లాడదాం. రేపు ఏం లేదు, దాని రిలేటెడ్గా ఎవరెవరు గెస్టులు వస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం చెప్తాను. ఇప్పుడు రేపు ఏం లేదు, ఏమవుతుందంటే శనివారం పూట ప్రతి ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ మెంబర్ ఒకరు వస్తారు. దాంట్లో పాటుగా సెలబ్రిటీ గెస్ట్ ఒకటి వస్తారు. మీకు తెలియంది ఇంకో విషయం చెప్దాం అనుకుంటే, సెలబ్రిటీ గెస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే బిగ్ బాస్ టీంతో వీళ్ళు మాట్లాడతారు. మా దగ్గర 2-3 ఉన్నాయి ఆప్షన్స్ అంటే వాళ్ళు చెప్తారు, వీళ్ళు వద్దండి వీళ్ళు ఆ ఛానల్లో పనిచేస్తారు, ఈ ఛానల్లో పనిచేశారు, వీళ్ళు వద్దులేండి లాస్ట్ టైం కూడా వచ్చారు, వీళ్ళు వద్దులేండి, ఇలా మాట్లాడుకొని వాళ్ళు అనుకున్న వాళ్ళనే పంపిస్తారు తప్పించి మనం ఎవరంటే వాళ్ళని తెచ్చుకుంటామంటే పంపిరు. నీకు ఫ్రెండ్ అయ్యి ఉండి పెద్ద పొలిటీషియన్ పెద్ద ఇది ఉండి కూడా స్టార్ హీరోను ఉంటే నిన్ను అడగగానే పంపించరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుద్దనే ఉద్దేశంతో ఒక రకమైన మీడియం సెలబ్రిటీ అయి ఉండాలా. అది కూడా వీళ్ళ ఛానల్లో అంతకుముందు పనిచేసిన వాళ్ళు ప్లస్ వేరే ఛానల్లో కొంచెం ఎన్ఓసి ఇష్యూ లేని వాళ్ళని పంపిస్తారు. అలా సెలబ్రిటీ గెస్ట్ వస్తారు, దాంతోపాటుగా ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఆ టాప్ 5 గెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ టాప్ 5 మా సీజన్లో సీజన్ 6లో ఎత్తుపోయిన సీజన్లో పెట్టలేదు. ఈ సీజన్లో ఏమన్నా పెడతారేమో అని చూడాలి. మేబీ పెడితే మాత్రం ఆట మామూలుగా మారదండి, భయంకరంగా మారద్ది. దీని రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి అస్సలు కేర్లెస్ చేయొద్దు. ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్క నబీల్కనే తల్లో పురుగు తిరిగి నేను ఉంచుకుంటాను అనేసి అంటే ఎవడో తప్పడానికిలే, అక్కడ ఎవరైనా బలైపోతారు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎవరైనా బలైపోతారు. అది బిగ్ బాస్ తల్లో పురుగు తిరగాలి. అప్పుడు ఆయనకు నోటుకు వచ్చినట్టు చేయొచ్చు. అక్కడ ఆప్షన్ సేవ్ అయింది, ఇతనికి ఇచ్చాడు కాబట్టి ఆ పక్కోడికి కూడా ఓట్లు పడ్డాయి కాబట్టి నో ఎలిమినేషన్, లేదా ఇక్కడికి ఇచ్చాడు కాబట్టి అతను ఎలాగో ఎలిమినేషన్. ఎప్పుడు ఏ టైంలో వాళ్ళు ఏం తిన్నారు, ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఉంటుంది వాళ్ళ డిసిషన్. మీకు ఏమన్నా అర్థమైందా? అర్థమైంటే ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఎవరు ఎలిమినేట్ అనేది ఫస్ట్ అప్డేట్ మన దాంట్లోనే పెడతా ఉంటాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఆ లైవ్ రిలేటెడ్గా ఏ పాయింట్ మీద డిస్కస్ చేద్దాం అనేది కూడా కొంచెం సజెస్ట్ చేయండి కామెంట్స్లో. మీకు తెలిసి ఈ వీక్ నిజంగా జెన్యున్గా కావాలంటే ఎలిమినేట్ అవ్వాలంటే ఎవరు అవ్వాలి?
కామెంట్ చేయండి. జెన్యున్గా కావాలంటే అవినాషే పాపం, ఎందుకంటే ఓట్లు తక్కువ పడతాయి అన్ని వారాలు రాకపోతే, కానీ నబీల్ కాపాడతాడు.